ఓ పెళ్లి పత్రిక 26 ఏళ్ల క్రితం నాటి హత్య కేసు నిందితుని పట్టించింది. పెళ్లి పత్రిక ఆధారంగా శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు నిందితుని పట్టుకున్నారు. గుడిబండ మండలం దిన్నేహట్టికి చెందిన తిప్పేస్వామి భార్యపై అనుమానంతో 1998 అక్టోబర్ 2న సొంత కుమారుణ్ణి హత్య చేశాడు. దసరా పూజ చేయాలని చెప్పి భార్యతో పాటు 6 నెలల కుమారుణ్ణి ఆలయానికి తీసుకెళ్లాడు. భార్య ప్రదక్షిణలు చేస్తుండగా చిన్న కుమారుడు శివలింగయ్యను తోటలోకి తీసుకెళ్లి గొంతు నులిమి చంపేసి గోతిలో పూడ్చి పరారయ్యాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన నిందితుని పట్టుకోలేకపోయారు. అపరిష్కృత కేసులపై పోలీసులు ఇటీవల దృష్టి సారించడంతో ఈ కేసు మళ్లీ వెలుగులోకి వచ్చింది. తిప్పేస్వామి కర్ణాటక వెళ్లి కృష్ణగౌడ్గా పేరు మార్చుకుని హసన్ జిల్లా న్యామనహల్లిలో వేరే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి 2 కుమార్తెలు ఉండగా వారిలో ఓ కుమార్తెకు వివాహం కుదిరింది. పెళ్లి పత్రికను దిన్నేహట్టిలో ఉండే స్నేహితుడు నాగరాజుకు పంపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నాగరాజు ఇంట్లో తనిఖీలు చేసి పెళ్లి పత్రిక ఆధారంగా తిప్పేస్వామిని అరెస్టు చేశారు. కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులను ఎస్పీ రత్న అభినందించి అవార్డులు అందించారు. గుడిబండ పోలీస్ స్టేషన్ నందు ఒక ముద్దాయిని రిమాండ్కి పంపడం జరుగుతుంది. ఇది 1998 అక్టోబర్ 2వ తారీఖున జరిగినటువంటి ఒక మర్డర్ కేసు అన్నమాట. ఇది 6 మంత్స్ బాయ్ని స్వయంగా తన ఫాదరే చంపడం జరిగింది. ప్లస్ అక్కడే బరియల్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి అతను ఎస్కేప్ అవడం జరిగింది. ఆ తర్వాత 18/10/98లో ఆ కేసు కొద్ది రోజుల తర్వాత, అంటే 2 వీక్స్ తర్వాత కేసు రిజిస్టర్ అవ్వడం జరిగింది. ఆ తదనంతరం ఇతని కోసం చాలా ప్రయత్నాలు చేశారు ఎక్యూజ్డ్ కోసం, కానీ ఎటువంటి క్లూస్ రాకపోవడం. అతను కర్ణాటకలో ఉన్నటువంటి హసన్ జిల్లాకి వెళ్ళిపోయి అక్కడ నామనహల్లి అనే ప్లేస్లో ఉండడం జరిగింది. తన మొదటి భార్యకి పుట్టినటువంటి పిల్లాన్ని చంపిన తర్వాత మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకొని మళ్ళీ 2 పిల్లలు ఆయనకి పుట్టడం జరిగింది. డిస్ట్రిక్ట్ జడ్జి గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎల్పిసి కేసులన్నిటి కూడా రివ్యూ చేస్తూ ఉన్నాము. ఈ క్రమంలో ఈ కేసు కూడా రివ్యూ చేయడం జరిగింది. దానిలో రీసెంట్గా ఎస్ఐ గారు ఆ విలేజ్కి నైట్ హాల్ట్కి వెళ్ళడం జరిగింది. అక్కడ కొంత సమాచారం, ఈ కేసు గురించిన సమాచారం కొంత సేకరించడం జరిగింది. ఎందుకంటే ఈ ముద్దాయి తన 2వ కూతురికి మ్యారేజ్ రీసెంట్గా చేశారని, ఆ మ్యారేజ్కి ఆయనకు ఉన్నటువంటి ఫ్రెండ్ ఆ ఊర్లో ఉన్నారు. అక్కడి నుంచి అతను కూడా అటెండ్ అయ్యాడని చెప్పి తెలియడంతో సో వాళ్ళ ఇంట్లో కూడా వెరిఫై చేశాను.